శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గం గణపతయే నమః. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక అలవాటు ఉంది. ఏంటంటే మనందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఋషుల పరంపర ఉంటుంది. ఆ ఋషుల పరంపరతోనే మన యొక్క గోత్రాలు స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి మన యొక్క దేశంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ కుల గురువు యొక్క గోత్రంతో వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎక్కడ గుళ్ళకు పోయినా ఎక్కడ పోయినా ఆ అర్చకుడు ఫస్ట్ అడిగేది నీ ఏ గోత్రమయ్యా అని అడుగుతాడు. అంటే ఆ గోత్రానికి సంబంధించినట్టు ఆ ఋషి ద్వారా కశ్యప మహర్షి, కశ్యప గోత్రం, వశిష్ఠ గోత్రం, ఇట్లా వాళ్ళ పరంపరలోంచి మనం కూడా వచ్చామనే ఒక ఒక అనూచానంగా చెప్పబడేటువంటిది గోత్రం. అందుకని ఈరోజు నేను మీ ముందుకు గోత్ర ప్రవరలు అనే అంశం మీద వివరిద్దామనుకున్నాను. మొదటగా ప్రార్థన. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అసలు గోత్రము అంటేనే ఒక వంశాన్ని తెలియజేసేటువంటిది అని అర్థం. గోత్ర పురుషుడు ఆ వంశ మూల పురుషుడై ఉంటాడు. గోత్ర పురుషుడు కేవలం వంశమూల పురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్ర పౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవక్తకులుగా కావచ్చును. గోత్రం అనగా సాధారణంగా గోశాల అని అర్థం. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని ఉత్పత్తి చేసేవాడు పురుషుడు. కావున గోత్రనామము పురుషుడి నామమే ఉండుట సహజమైనటువంటిది. ప్రతి గోత్రానికి ఒక ప్రవర ఉంటుంది. ప్రవర అనగా ఋషివంశములో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు, మూల పురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధితమైనటువంటి మహర్షులు, తమ వంశానికి చెందినటువంటి మహర్షులు ప్రవరలో ముఖ్యమైన వారు. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే కులాల వారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకున్నటకై అభివాదం చేసుకునేవారు. అభివాదంలో ఏమవుతుంది? గోత్రము, గోత్ర ప్రవరలు, గృహ్య సూత్రాలు ప్రస్తావించేవారు. ఆశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్తంభ, బోధాయన, సత్యషాఢ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనులు హోత్ర సూత్రకర్తలు. వైవస్వతమను పదవిలోని సప్త ఋషులైనటువంటి జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్ఠులు. అలాగే గోత్ర గణాద్యులైనటువంటి వారు భృగువు, అంగీరసుడు, అగస్త్యులు ఈ గోత్ర ప్రవర్తలకు మూల పురుషులు, మూలకర్తలుగా పరిగణించబడతారు. మత్స్యపురాణాలు ఏం చెప్తుందంటే, మత్స్యపురాణం ప్రకారం మత్స్య భగవానుడు వైవస్వతమనువుకు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో అగ్ని నుండి ఆవిర్భవించిన మహర్షుల గురించి జ్ఞానబోధ చేశాడు. అగ్ని వెలుగు నుండి భృగు మహర్షి, అగ్ని కణాల నుండి అత్రి మహర్షి, అగ్ని శిఖల నుండి అంగీరసుడు, కాంతి ప్రసరణ నుండి మైరీచి, అగ్ని యొక్క కేశాల నుండి పులస్త్యుడు ఆవిర్భవించారు అంటాడు. అలాగే అగ్ని ప్రవాహం నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు వచ్చారు. భృగు మహర్షికి 3 పత్నులు, 4 పుత్రులు, 1 పుత్రిగా జన్మించారు. వారెవరయ్యా? దాత, విదాత, 2 భార్యలు. శుక్రాచార్య చవన శ్రీ మహాలక్ష్మీదాత పుత్రుండు
ప్రాణుడు అవగా విధాతకు మృకండ మహర్షి, మృకండునకు మార్కండేయుడు, ఆయనకు భావనారాయణ అంటే వేదశీర్షుడు అంటారు, అతని 100 పుత్రులు కలిగారు. భార్గవ గోత్ర ప్రవర్తకులు ఎవరయ్యా? భార్గవ గోత్ర ప్రవర్తకులు ఎవరనగా భృగు, దాత, విధాత, మృకండ, మార్కండేయ, భావనారాయణ, చ్యవన, అనుపవన, ఔర్య, జామదగ్ని, దంది, నదయన, వయాగన, వీతుహవ్య, పైల, శౌనక, శౌనకాయన, జీవంతి, ఆయేద, కార్షణి, వైహీనరి, విరూపాక్ష, రౌహిత్యయాని, వైశ్వానరి, నీల, లుబ్ధ, శార్వాణిక, విష్ణు, పౌర, బాలాకి, ఐలిక, అనంతబహిన, మిగ్ర, మార్గేయ, మండ, మాండ్య, మాండూక, ఫేనప, స్తనాతి, స్థలపిండ, శిఖావర్ణ, శర్వరాక్షి, జాలధి, సాధిక, శుభ్య, కుత్స, గాలవ, మండుకాయన, గర్యయన, వైశంపాయన, కౌత్స, కౌటిరి, వాగీయని, అనుమతి, ఆస్తిసేన, రూపి, నీతిహవ్య, రేవస మొదలైనటువంటి వారు. పై ఋషుల నుండి గనక మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మూలాలు మనకు కనబడతాయి. భృగు, విధాత, మృకండ, మార్కండేయ, భావనార్షి, భృగు, చ్యవన, అనుపవన, ఔర్య, జామదగ్ని మొదటి 3 ఋషులకు చెందినటువంటి వంశస్థుల్లో సగత్రీకుల మధ్య వివాహాలు నిషేధం. అర్షిసేన, రూపి గోత్రీకుల మధ్య, భృగు, వీతిహవ్య, రేవస, వైవస గోత్రీకుల మధ్య, అలాగే భృగు గోత్రీకుల మధ్య 4 తరాల వరకు వివాహం నిషిద్ధం. ఇప్పుడు అంగిరస మహర్షి వంశపారంపర్యం చూద్దాం. మరీచి మహర్షి కుమార్తె అయినటువంటి సురూపను అంగీరసుడు వివాహమాడిన తరువాత వారి నుండి 10 మంది కుమారులు ఆత్మ, ఆయు, దమన, దక్ష, సద, ప్రాణ, హవిష్యాన, గవిష్ట, రితు, సత్య జన్మించారు. వీటి గోత్ర ప్రవర్తకులు ఎవరయ్యా అంటే అంగీర, బృహస్పతి, భరద్వాజ, గౌతమ. ఇతర గోత్ర ప్రవర్తకులు కూడా ఎవరంటే ఉతత, తౌలేయ, అభిజిత్, కారోటక, సజీవి, ఉపబిందు, వాహినీపతి, వైశాలి, క్రోష్ట, అరుణాయని, సోమ, అత్రాయని, కాసేరు, కౌశల్య, పార్థివ, రౌహిణ్యాయని, రేవాగ్ని, ములప, పండు, క్షయ, విషాక్షర, అరి, పారికారరి, అంగిర, ఊరిజ ఋషుల సంబంధితుల మధ్య సగోత్ర వివాహాలు నిషిద్ధం. అంగీర, బృహస్పతి, భారద్వాజ, గార్గ, శైత్యవారి మధ్య రక్త సంబంధం ఉండరాదు. దాక్షి, పతంజలి, బయసి, జలసంధి, విందు, మాది, రాజకేశి, శాలి, కాత్య, సౌబుద్ధి, ధాన్యాయని, దేవమణి వంటి వారికి అంగీర, దమహవ్య, వృక్షయ ప్రవరలు ఉన్నాయి కనుక వారి మధ్య కూడా వివాహాలు నిషిద్ధం. సంకృతి, త్రిమాష్క్యుయ్, మను, సంబంధి, నచికేత, దళ, దక్ష, నారాయణి, లోక్షి, గాలవ, అనేహం వంటి వారికి అంగీర, సంకృతి, గౌరవితి ప్రవరులు ఉన్నాయి కనుక వీరి మధ్య వివాహాలు నిషిద్ధం చేయబడినవి. కాత్యాయన, హారితాక, కౌత్స్య, హందిదాస, వాత్స్యాయని, మాద్రి, మౌళి, కుబేరని, భీమ, వేగ, శాశ్వదర్భి మొదలైన వారికి అంగీర, బృహదాస్య, జీవనాస్వను ప్రవరులున్నాయి కనుక వీరి మధ్య కూడా పరస్పర వివాహాలు నిషిద్ధం. అంగీర, బృహదక్ష, వామదేవ, అంగీర, సదస్సు, పురుకుత్స, అంగీర, విరూప, పృష్ఠపర్వ, అంగీర, మత్స్యదగ్ధ, మృదుల, అంగీర, టాండి, మౌద్గల్య, అంగీర, అజమీధ, అంగీర, తిత్తిరి వారు కూడా పరస్పరము వివాహం చేసుకోవడానికి అర్హత లేనివారు. ఇక అత్రి వంశం యొక్క ప్రవరలు. అత్రి మహర్షికి 2 గోత్రకర్తలు ఉన్నారు.
కర్దమయాన, పౌరనశాఖ్య. ఈ ఋషుల వంశావళి ఎవరంటే ఉద్దాలిక, శౌనకర్ణిరథ, శాకత్రవ, అత్తి, గౌడిపతి, జలధ, గౌరీశ్రీవ, గౌరజన, ఆస్తిక, ఛత్రాయన, అర్ధపస్య నామ, రత్యగోపన బిందు, కర్ణవిస్య, హరప్రీతి, లైంద్రాణి, శాకలాయని, తైలవ, శవైవేయ, అత్రి, గౌడిపతి, జలద, భగపాద, సౌపుష్టి, చాందగేయ మొదలైనటువంటి వారు. వీరి ప్రవర శవాష్య, అత్రి, అర్చనాంశ ఈ గోత్రాల మధ్య పరస్పర వివాహాలు నిషిద్ధం. దాక్షి, బ్రాలి, ప్రణవి, ఊర్ణునాభి, శిలార్దని, బీజవాపి, శిరీష, మాంజకేశ, గవిస్తర, జలబంధన. వీరిలో అత్రి, గవిష్టర పూర్వ అతిథి ప్రవరలు సాధారణంగా ఉంటాయి. ఆత్రేయ మహర్షి కుమార్తె అయినటువంటి ఆత్రేయ, కలేయ, వాలేయ, దామరత్య, దాత్రేయ, మైత్రేయులను కనుగొన్నాడు. వీరి ఋషి ప్రవరలు ఏమనగా అత్రి, వామరాత్య, పౌత్రి. వీరి మధ్య వివాహాలు సర్వసాధారణంగా నిషిద్ధం. ఇంకా ఆత్రేయ మహర్షి, ఈ మహర్షి వంశానికి చెందినటువంటి సోమశాఖలో ఋషి విశ్వామిత్రుడు జన్మించాడు. ఇతడు తపస్సుచే బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మర్షిగా పిలువబడినటువంటి గొప్పవాడు ఆయన. మరి అటువంటి ఆయన వైశ్వామిత్రుడు, దేవరత, వైకృతుడు, గాలవ, వతుడు, శాలంక, అభయ, అయతాయన, శామయాన, యజ్ఞవాటిక, జందాల, సైంధవాయక, పయోద, జనపాదప, కరభాచ, హలమయ, సాధిత, వస్తు, కౌశికాలు జన్మించిరి. ఈ ఋషుల ప్రకారం చూసినట్లయితే విశ్వామిత్ర, దేవవ్రత, ఉద్దాల సంబంధిత ప్రవరులు. దేవశ్రవ, దేవరత, విశ్వామిత్ర, మధుచంద, ధనుంజయ, విశ్వామిత్ర, మధు, చంద, అఘమర్షణ, విశ్వామిత్ర, ఆరమలధ్య, వజ్జులి. విశ్వామిత్రుడు ఆయన పరిధిలో ఉండేవి. లోహిత, విశ్వామిత్ర, కిలికిలి, విద్య, విశ్వమిత్ర. ఈ ప్రవరల్లో సగుత్రీకుల మధ్య వివాహాలు నిషిద్ధం. ఇక కశ్యప మహర్షి, ఈ మహర్షి వంశంలో ప్రవర ఋషులు ఎవరయ్యా అంటే అశ్రాయని, మేష, కిరీట, కాయన, మంతర, ఉదగ్రజ, భోజ, వినాయక రక్షణ, శాలాహలేయ, కౌరిష్ట, కన్యక, అసురాయన, మృగయ, చేతన, దేవయాన, గోమాయం, అదశ్చాయ, అభయ, కాత్యాయన, శాక్రాయన, బర్హియోగ, గదాయన, భావనంది, కార్తిక్య, హస్తిద, బోధాయన, వాత్సాయన, అలాగే ప్రచేయ, జ్ఞాన సంక్షేయ, ఆస్య, ప్రాశస్త్యైవాహ్య, కశ్యప, మాతంగి, భృగు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఋషులు ప్రవర ఏమనగా వత్సర, కాశ్యప, వైధవ్య, వశిష్ఠ. ఇక్కడ కూడా పరస్పర వివాహాలు నిషిద్ధము. సమ్మతి, సభ, పిప్పల్య, జలంధర, కర్దమ, కులహ, మృగకేతు, సాండిల్య, దేవజాతి, పిప్పలాది వంటి ఋషుల సాధారణ ప్రవర అసిత, దేవరకన్య, కాశప. అంటే వీళ్ళు సరిపడరు అని అర్థం. ఇంకా వశిష్ఠ మహర్షి యొక్క లిస్టు. ఈయన యొక్క వంశావళి చాలా విస్తృతమైంది. వ్యాఘ్రపాద అని స్టార్ట్ అవుతుంది. వ్యాఘ్రపాద వంశావళి ఏమనగా వ్యాఘ్రపాద, ఔపగవ, వైక్లవ, శ్రాద్ధలాయన, కపిస్థల, ఔపలోమ, అలబ్ధ, శత, కథ, గౌపాయన, బోధన, దాకవ్య, బలిశలోపాయన, అపస్తున, స్వస్తికర, శాందిలి, సుమన, ఉపవృద్ధి, బ్రాహ్మబాల, యాజ్ఞవల్క్య. వీరిలో వశిష్ఠ ప్రవర ఉన్నది. మరి వీరి మధ్య కూడా వివాహాలు నిషిద్ధమైనవి. గోత్రము, ప్రవర వివాహ నిబంధనలు చూడండి. గోత్రం అంటే నిజానికి గోశాలని అర్థమైన సనాతన కాలంలో ఒకే వంశానికి చెందినటువంటి వారంతా వారి వారి గోవులను ఒకే చోట ఉంచి కాపాడుకునేవారు.
ఆ ప్రదేశాన్ని గోత్రము అనేవాడు. కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి ఒక వంశం వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూల పురుషుడి పేరునే వారి గోత్రముగా పిలవడం మొదలైంది. ఒక గోత్రమును వారంతా ఒకే వంశానికి చెందిన వారని అందరూ అనుకుంటారు. కానీ మనం వ్యక్తిగతంగా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు కదా. అంతేకాదు వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు, ఇవి క్షత్రియ గోత్రాలు, ఇవి వైశ్య గోత్రాలు. ఇలా ఉన్నప్పటికీ ఇన్ని గోత్రాలు పరిపాటిగా కొన్ని గోత్రాలు వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలిసి ఉండటానికి క్రింద వ్రాసినది చదివితే కొంతవరకు మనకు బోధపడుతుంది. సనాతనంగా వచ్చినటువంటి గోత్రాల మూల ఋషుల యొక్క వివరాలు పరిశీలిస్తే ఆ ఋషులు అచ్చంగా 8 మందే, ఎక్కువ కూడా లేరు. విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ఠ, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్ల మీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. తర్వాత కాలంలో లక్షల కొలది లెక్కలేని గోత్రాలు పుట్టుకొచ్చాయనుకోండి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ ఇతర ఋషుల సంబంధాలతోనూ అనేక కలయికలు కలిగి ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి అదే గోత్రము. నాది ఫలానా ఋషి యొక్క గోత్రం అని చెబితే దానికి అర్థం పరంపరగా వచ్చిన మగ సంతానంలో ఒకడిని అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుడితే పెళ్ళయ్యాక భర్త గోత్రమే వారి గోత్రం అవుతుంది. సగోత్రులు అంటే అబ్బాయి లేదా అమ్మాయి ఒకే గోత్రం వారైతే వారు ఒకే ఇంటి వారై అన్నా చెల్లెళ్ళు అవుతారు అనేది మన సంప్రదాయం. కాబట్టి అలాంటి వాళ్ళని వివాహం ఆడరాదు. ఇక ప్రవర, కులము గోత్రము తరువాత వెంటనే వచ్చే మాట ప్రవర. దీనిని ఆర్షేయ అని కూడా అంటారు. అంటే దాని అర్థం ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. అలాగే వ్యావహారికంగా ప్రవర అంటే అగ్నిహోత్రం చేసి యజ్ఞము కానీ హోమము కానీ చేసే కర్త తమ వంశములోని ప్రసిద్ధులైన వారి పేర్లను ఉటంకిస్తూ వారు చేసినట్టి హవనకు చేస్తున్నాను అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసేది ఆవాహన అంటారు. సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తమ వంశంలోని 3, 5, 7 పేర్లను మనం చెప్పాలి. సాధారణంగా 3 తన గోత్రపు మూల ఋషి కంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెబుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురుతుల్యులు, గురువుగారు లేదా పెద్దవారిని మొదటిసారి గనక కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అసలు ప్రవర అంటే ఏందయ్యా అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఇది ఏకాశయ, త్రయాశయ, పంచాశయ, సప్తార్షయ. ప్రవరాన్విత గోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ నారాయణ జర్మన్ అహం ఆస్తో అభివాదయే. ఇది ఓ రకంగా గురువుని చూసుకొని వాళ్లకు మనం నమస్కారం చేసి చెప్పేది. ప్రవర చెప్పేటప్పుడు లేచి నిలబడి చెవులలా చేతులతో ముట్టుకొని ఉంటే ప్రవర చెప్పి వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారం చేయవలెను. అలాగే సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ప్రవరలో మన గోత్రము పేరు, గోత్ర ఋషుల పేర్లు చెబుతాం. గోత్రం ఏమిటో తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకుని ఉండాలి. కానీ కొన్ని వంశాలు ఒకే ఋషి, మరికొన్ని వంశాలకు 3 ఋషులు, కొన్నిటికి 5, మరికొన్నిటికి 7 ఉంటారు. ఇంకా ఖాళీలలో సూత్రహాని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏది చెప్పాలి. ఉదాహరణకు ఆపస్తంభ, బౌధాయన, కాత్యాయన ఇలా శాఖ ఉన్న చోట తమ వంశ పారంపర్యంగా అనుసరించే అధ్యయనం చేసే వేదశాఖ, ఆ వేదశాఖ పేరు చెప్పాలి. యజు, రుక్, సామ అని ఇలా
దానికి శర్మన్ లేదా శర్మ అన్న చోట బ్రాహ్మణులైతే తమ పేరు శర్మ అని, క్షత్రులైతే వర్మ అని, వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి. ఇక సూత్రం. ప్రవరలో మన సూత్రం ఏదో కూడా చెప్తాం కదా. సూత్రం అంటే ఏమిటి? యజ్ఞయాగాదులు అనేక రకమనే ఉన్నారు. ఉదాహరణకు దర్శపూర్ణమాస యాగము, అశ్వమేధ యాగాదులలో ఇవ్వవలసినటువంటి ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసి ఉండవలను. యజ్ఞయాగాదులు మాత్రమే కాకుండా మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్ధతిలో శుభ సంప్రదాయాన్ని అనుసరించి చేస్తుంటాము. ఈ పద్ధతులను సాంప్రదాయాలను వివరించేటువంటి సూత్రాలు, ఈ సూత్రాలను వివిధ మహర్షులు వ్రాసి ఉన్నారు. యజుర్వేదమును పాటించేవారు ఆపస్తంభుడు, బోధాయనుడు సూత్రాలు రాసి ఉన్నారు. ఋగ్వేదీయులందరికీ ఆశ్వలాయనుడు రాశాడు. బోధాయన సూత్రాలు చాలా వివరంగా ఉంటాయి. బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంభుడు ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించినటువంటి మహానుభావుడు. బోధాయన సూత్రాలు చాలా వివరాలతో ఎంతో నిడివితో కూడుకుని ఉంటాయి. బోధాయనుడి శిష్యుడైనటువంటి ఆపస్తంభుడు ఆ కాలానికే అవి నిడివి ఎక్కువని గ్రహించి అనవసరమైన వాటిని మాత్రమే తిరగరాశాడు. ఈనాడు యజుర్వేదం అనుసరించేటువంటి వారిలో అధిక శాతం ఆపస్తంభుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు. అయితే బోధాయన సూత్రాలను పాటించేవారు కూడా అనేక మంది ఉన్నారు. సుమి ఆపస్తంభుడు శ్రౌంత, గృహ్య, ధర్మ మరియు శుల్భ సూత్రాలను రాశాడు. వీటన్నిటిని కలిసి కల్పసూత్రాలు అంటారు. మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసిన వారి పేరు కూడా ప్రవరలో చెప్పడం అని ఆనవాయితీ కదా. అది చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. ప్రవర అనేది ఒక మంత్రము కాదు, అది కేవలం మన పరిచయాన్ని మనం చేసుకోవడం అంటారు. వివాహానికి నిబంధనలు ఉన్నాయి. అట్లా గౌతముడు మరియు ఆపస్తంభుడి ప్రకారము సగోత్రీయులు మధ్య వివాహాలు కుదరవు, చేసుకోకూడదు. ఎందుకంటే ఒక గోత్రంలో పుట్టినవారు ఒకే ఇంటి వారు అవుతారు కాబట్టి వాళ్ళు అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు వరుస అవుతారు కాబట్టి చేసుకోరాదు. అది మొదటి పాయింట్. అలాగే సగోత్రీకులు అంటే ఎవరయ్యా అంటే నిర్ణయ సింధులో చెప్పినట్లుగా ఏ రెండు కుటుంబాలకు కానీ ప్రవర పూర్తిగా కలిసినచో వారు సగోత్రీకులు అవుతారు. బోధాయన యొక్క ప్రకారం అయితే సమాన గోత్రము లేక సగోత్రము అని నిర్ణయించడానికి కొన్ని మార్గాలు ఉపయోగించాలి. మొదట ఇద్దరి గోత్రము ఒకటే కావాలి. తర్వాత ఎవరికైతే ప్రవరలో ఒకటే ఋషి ఉంటాడో అదే ఋషి ప్రవరలో గల కన్యతో వివాహము తగదు. ఎవరికైతే ప్రవరలో ముగ్గురు ఋషులు ఉంటారో ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరతో గల కన్యతో వివాహము తగదు. అలాగే ఎవరికైతే ప్రవరలో 5 ఋషులు ఉంటారో ఆ 5 ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు. ఎవరికైతే ప్రవరలో 7 ఋషులు ఉంటారో అనుకోండి, ఆ 7 ఏ 5 ప్రవరలో గల కన్యతో వివాహం తగదు. ఇది సగోత్రము అవునా కదా అని నిర్ణయించే పద్ధతి. అంతటితో అయిపోలేదు. అవిగాక ఇంకొన్ని కూడా మనం చూడాల్సి ఉంటాయి. మాతృగోత్రాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. అంటే తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి ఆ ప్రకారంగా సగోత్రమైతే అప్పుడు కూడా వివాహము చేసుకోరాదు. గోత్రము తెలియని వారు తనని తాను ఎవరి కోసం ఒకరికి దత్తత తెలుసుకొని వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో ఈ పద్ధతి తగదు. ఇంకా తెలిసి కానీ తెలియక కానీ సగోత్రకులతో వివాహము జరిగి సంసారం గనక చేస్తే ఏం చేయాలి? ప్రతిదానికి చెప్పినట్టుగా ప్రాయశ్చిత్త చేసుకొని ఆ కన్యను తల్లిలా ఆదరించాలి. తెలిసి
కనుక చేస్తే గురుతల్ప వ్రతం చేసి శుద్ధుడై ఆ భార్యను అతడితో ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు భార్య. తెలియక చేస్తే 3 చాంద్రాయణ వ్రతాలు చేయాలి. ఈ ప్రాయశ్చిత్తం తాను శుద్ధుడవడానికి మాత్రమే. ఇది ఒక వెసులుబాటు కాదు సుమి. బ్రాహ్మణులు వారి యొక్క గుర్తించదగిన పూర్వీకులు సంతతి చెందిన వారిని ఆధారంగా తమను తండ్రి వారసత్వం నుండి వర్గీంచుకున్నారు. ఈ పూర్వీకులు వారికి ఎంచుకున్న బ్రాహ్మణులుగా మారిన పురాతనమైనటువంటి భారతీయ ఋషులు లేదా క్షత్రియుల సంతతికి ఆధారములు అయి ఉండురు. ఇక బ్రాహ్మణ గోత్రాలు ఋషులు. బ్రాహ్మణులోని అతి ముఖ్యమైనది 10 గోత్రముల వంశానుక్రమం. వంశము, ఉత్పత్తి, సంతతి, తరము, జన్మము మొదలైన వారు పైన ఉదహరించిన ఋషుల తదితరులున్న పూర్వీకులు అయిన కన్నుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండ్యుడు, గౌతముసుడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రాలు చెప్పాడు. అలాగే క్షత్రియ గోత్రాలు అంటే ఇవి. క్షత్రియుల యొక్క వంశక్రమంగా ఉత్పత్తి జాడ పట్టుకొని గోత్ర జాడ తీయుట ఆ నవాబు భలే సిద్ధంగా ఉండేవాడు. గురుతులు పట్టుట చేసిన 2 గోత్రములకు క్షత్రియులైనటువంటి విశ్వామిత్రుడు మిత్రాల నుండి ఆధారములు తరువాత సంతతికి చేరును. దీంట్లో శాఖలు, ప్రవరులు. అధర్వసూత్రకర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవర్తనలో కూడా ఏ మాత్రం ఉన్నా సహించలేరు. హోత్రసూత్రకర్తలైన భరద్వాజ, అగ్నివైశ్య, సత్యషాఢ, వైఖానస, హిరణ్యకేశ, ఆపసంభవ ఇత్యాది గోత్ర ప్రవర్తనకు శాస్త్రకర్తలు భరద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ఠ, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ ఈ విధమైనటువంటి వారు ఉన్నారు. అలాగే భారద్వాజ, అత్రి, వైవస్వత సప్తఋషులకు, భృగువు, అగస్త్యులు, అంగీరసులకు ఎల్లరూ గోత్రకారణ గణాకాలుగా ఉంటూ పోతారు. మనం సంహితలో కనుక చూసినట్లయితే మంత్రమును కానీ శాస్త్ర విధిని కానీ వివరించేది, యజ్ఞయాగాదుల్లో వాడేటువంటి మంత్రాల వివరణ తెలిపే వచన రచనలు, ఆరణ్యకాలు అంటే అన్నిటికీ ఒక డెఫినేషన్ కావాలి కదా. ఆరణ్యకాలు అంటే వివిధ కర్మ యజ్ఞ కార్యముల అర్థార్థాలను వివరించేది. ఇది బ్రాహ్మణులకు ఉపనిషత్తులకు మధ్య స్థాయిలోనే ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణులాగానే కర్మ విధులు ప్రస్తావిస్తాయి. పురాణాల ప్రకారం బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణి యొక్క భర్త అయిన బ్రహ్మ సృష్టి. ఆధునిక బ్రాహ్మణులు పలు సంప్రదాయాలకు వేదాల నుండి ప్రేరణ పొందామని పేర్కొంటున్నారు. వేదాలు బ్రాహ్మణులకు జ్ఞానము యొక్క ప్రధాన వనరుగా చెబుతారు. హిందూ మతానికి సాంప్రదాయం ప్రకారము వేదాలు అపౌరుషేయాలు మరియు అనాది అంతం లేనటువంటిది. ఇక బ్రాహ్మణ శాఖలు చూడండి. కర్ణాటకాశ్చ తైలంగాత్ ద్రావిడా మహారాష్ట్రకాః గుర్జరశ్చేతి పత్రై పంచైవ ద్రావిడా వింధ్య దక్షిణే సారస్వతాః కాన్యకుబ్జా గౌడా ఉత్కలమైథిలాః పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యోత్తరవాసినః. ఈ పై శ్లోకం ద్వారా ఉత్తర భారతదేశం మరియు ఉత్తర వింధ్య పర్వతాలకు చెందినటువంటి వారిని పాంచగౌడ బ్రాహ్మణులుగా మరియు దక్షిణ వింధ్య పర్వతాలకు చెందినటువంటి వారిని కల్హణని రాజతరంగిణిలో చెప్పబడినట్టుగా 11వ శతాబ్దంలో ఇది రచన సమకూరింది. ఇలాంటి వర్గీకరణ రాజతరంగిణి యొక్క కల్హణలో లేదా దానికి ముందు ఉండేటువంటి
కొన్ని శాసనాల్లో మనకి లభ్యమవుతాయని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేంద్ర శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళ మంగళాసారపదేమదాచార పురోగమై సర్వైశ్వర్వైరాచార్య శ్రీకృష్ణాయాస్తు మంగళం.